హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్. ఇప్పుడు మనం తెలంగాణ స్టైల్లో మటన్ కీమా ఎలా చేసుకున్నామో చూద్దాం రండి. ఫస్ట్ స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా దాల్చిన చెక్క, లవంగాలు వేసుకున్నాను. తర్వాత ఆనియన్ వేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నాను. 1/2 kg మటన్ కీమాకి. ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చేసరికి వేయించుకోవాలి. దీనిలోకి 2 పచ్చిమిర్చిలు వేసుకున్నాను. పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి 2 కొద్దిసేపు వేయించుకోవాలి. అడుగు పడకుండా కలుపుతూ ఉండాలి, లేదంటే మళ్ళీ మాడిపోతుంది. ఇది మొత్తం చిన్న మంట పైన చేసుకోవాలి. కొద్దిగా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 kgకి నేను 2 స్పూన్లు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంకా మనకు కావాల్సినంత పసుపు యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అది చిన్న మంటపై పెట్టుకొని మనం కీమాని వాష్ చేసుకుందాం. కీమా నాన్ వెజ్ స్మెల్ రాకుండా ఉండాలంటే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా కడుక్కోవాలి. అది వాష్ చేసి పక్కన పెట్టుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం కడిగి పెట్టుకున్న మటన్ కీమాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా దాన్ని ఒకసారి మొత్తం మంచిగా కలిపి పెట్టుకోవాలి. మంచిగా కడుక్కోకపోతే నాన్ వెజ్ స్మెల్ వస్తుంది మనకి పచ్చిగా. అలా కడుక్కొని దానిలో వేసుకున్నాక మనం ఒక కుక్కర్ మూత పెట్టి ఒక 2 లేదా 3 విజిల్స్ వచ్చేసరికి వెయిట్ చేయాలి. 3 విజిల్స్ అయిపోయాక చూసుకుంటే మనకు చూడండి కొద్దిగా ఉడికిపోయింది. దీంట్లోకి మనం ఇప్పుడు మనకు కారం ఎంత తింటారో మనకు కారాన్ని తినే వారిని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కారం కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి నేను 2.5 స్పూన్లు మిర్చి పౌడర్ వేసుకున్నాను. కారం తినేవారిని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అండ్ ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఎంతకైనా మంచిది ముందు కొద్దిగా తక్కువనే వేసుకుంటే బెటర్ సాల్ట్, మరి ఎక్కువైతే మనం తీయలేము కదా. సో 2 మిర్చి పౌడర్, సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి. నీట్గా కలుపుకొని మళ్ళీ మనం విజిల్స్కి పెట్టుకోవాలి. కారం బాగా ఉడకాలంటే మనము మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ దాకా పెట్టుకుంటే మనకి కూర మంచిగా ఉడికిపోతుంది. మనం 5 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేసి చూడండి ఎంత బాగా మనకు ఆయిల్ పైకి తేలుతుందో. కారం పొడి ఉడికినాక మనము ఒక టమాటో, మీడియం సైజ్ టమాటో యాడ్ చేసుకున్నాను. టేస్ట్ అండ్ గ్రేవీ కూడా మనకు మంచిగా వస్తుంది టమాటో వేసుకుంటే. టమాటో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 2 విజిల్స్ కుక్కర్ మూత పెట్టేయండి. టమాటా మంచిగా ఉడికిపోతుంది. టమాటా వేసిన కొద్దిసేపు అయినాక మనం ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి టమాటా కూడా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని చూడండి కలుపుకుంటే ఎంత మంచిగా ఉడికిపోయింది. నాకు గ్రేవీ లేదు, మనకు గ్రేవీ కావాలి అనుకుంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనము. నేను కొద్దిగా గ్రేవీ కావాలని చెప్పేసి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎవరి ఇష్టం వాళ్ళది. గ్రేవీ వద్దనుకుంటే అలా కూడా ఉంచేసుకోవచ్చు. కాకపోతే కొద్దిగా గ్రేవీ ఉంటే బాగుంటుంది అన్నంలోకి అని చెప్పేసి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఒక 10 నిమిషాల దాకా మనము నార్మల్గా పొయ్యి మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. మంచిగా ఉడుకుతుంది. వాటర్ వేసుకొని నార్మల్ మనం విజిల్స్ కాకుండా నార్మల్గా ఒక క్యాప్ పెట్టి పెట్టేసేయండి. చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత ఎంత చక్కగా మనకు గ్రేవీ వచ్చేసిందో. మంచిగా అన్ని కారం పొడి, టమాటో అన్నీ మంచిగా నీట్గా ఉడికిపోయాయి. ముక్క కూడా మనం ఒకసారి చూసుకోవాలి ఉడికిందా లేదా అని. మంచిగా ఉడికింది అదైతే. ఇంకా ధనియాల పొడి వేస్తున్నాను.
మిగతా గరం మసాలా ఏమి మటన్ మసాలా ఏమి వేయట్లేదు కాబట్టి ధనియాల పొడి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను నేను. నాన్ వెజ్ కదా, కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి మసాలాలు ఏమి వేయట్లేదు కాబట్టి ధనియాల పొడి కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను. మీ ఇష్టం, మీరు మటన్ మసాలా వేసుకోవాలనుకుంటే అది మీ చాయిస్. నేనేం వేసుకోవట్లేదు, ఓన్లీ ధనియాల పొడి మాత్రమే యాడ్ చేశాను. వేసుకొని ఒకసారి కలిపి ఒక 2 minutes అట్లా మంటపై మనం మరిగిస్తే ధనియాల పొడి మంచిగా ఉడుకుతుంది. లాస్ట్కి మనం కొత్తిమీర నీట్గా కడుక్కొని పైన గార్నిష్ లాగా చేసేసుకుంటే మనకు మటన్ కీమా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ సండే ఇలా మీరు ట్రై చేయండి, చాలా 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 మంచిగా వస్తుంది మటన్ కీమా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీలోకి, దేనిలోకైనా మటన్ కీమా చాలా బాగుంటుంది. ఇంకా కొత్తిమీర వేసుకున్నాక మనము స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు మటన్ కీమా రెడీ అయినట్టే. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. మనకు గ్రేవీ కానీ, ఆ ఆయిల్ కానీ ఎంత చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలు, ఎప్పుడెప్పుడు తిందామా అని. ట్రై చేయండి పక్కా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.